నమస్తే అండి, అందరికీ నమస్కారం. చిన్న చిన్న కథలు చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అందరికీ నచ్చుతున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అదే ఫ్లోలో ఇంకొక చిన్న కథ ఒకటి చెప్తాను. చాలా చిన్నది, చాలా క్యూట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. రాజు మంత్రి, అక్బర్ బీర్బల్, వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా అంటే ఎంత బాగా ఫ్రెండ్లీగా ఉంటారో మీకు తెలుసు. బీర్బల్ కూడా తెలివిగా ఎంత బాగా ఉంటాడో మీకు తెలుసు. మనం చాలా 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 కథలు మనం విన్నాము, చదివాము, మన పిల్లలకి చెప్పాము. ఒక చిన్న కథ తెలిసిందే అయినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. అక్బర్ ఒకరోజు మొత్తం సభలో అంటే అతని కోర్టులో అందరూ కూర్చొని ఉన్నప్పుడు బీర్బల్ని ఊరికి ఆట పట్టిద్దామని చెప్పి బీర్బల్తో అన్నాడంట, బీర్బల్ నాకు లాస్ట్ నైట్ ఒక కళ వచ్చింది, అది ఏంటో తెలుసా అని వ్యంగ్యంగా నవ్వుతూనే నేను చెప్తాను విను అని చెప్పాడంట. ఏంటి అంటే అక్బర్ ఏమనో తేనె గుంటలో తేనె ఉన్న ఒక పుట్టలో పడ్డాడు. బీర్బల్ ఏమో అదేంటి పెంట కుప్పలో పడ్డాడనమాట. పడంగానే హహా అనుకుంటూ నవ్వుతూ ఇలా నవ్వుతూ ఉంటాడనమాట. నవ్వుతూ ఉండగానే మరి చూడండి, అంత సభలో మరి బీర్బల్ని కొంచెం అలా అవమానించినట్టే కదా. కానీ బీర్బల్ ఏం చేశాడు, బీర్బల్ ఒక్క నిమిషం ఆలోచించుకొని తడబడకుండా ఏం చెప్పాడో తెలుసా? అక్బర్ తోటి, రాజుగారండి మీరైతే అక్కడ దాకానే కళ కనేసి ఆపేశారు, సేమ్ ఇదే కళ నాకు కూడా వచ్చింది, కానీ మీరు అక్కడితోటి ఆగిపోయారు. నాకు ఇంకా నేను పడుకున్నాను కాబట్టి నాకు ఇంకా ముందుకి వెళ్ళింది, ఏం జరిగిందో తెలిసింది అని అడిగాడు అనమాట. అడగంగానే అప్పుడు రాజుగారు ఏమైంది అని అడగంగానే, మీరు ఏమన్నో తేనె పుట్టలో పడ్డారు, నేనేమన్నా పెంట కుప్పలో పడ్డాను, నేనేమన్నో మీ ఒంటి మీద ఉన్న తేనెని నేను నాకాను, మీరేమన్నా నా బురద నాకారు అని చెప్పాడంట. అనగానే ఇంకా బీర్బల్కి అదే అక్బర్కి అర్థమైంది దట్ ఇట్ వాజ్ అ బ్యాడ్ జోక్ అని, అతను హర్ట్ చేశాడు అని అక్బర్కి అయితే అర్థమైందనమాట. సో ఈ చిన్న కథ వల్ల మనకు అర్థమైంది అంటే ఏంటి, మనం రాజైనా మా నార్మల్ ఏంటి మామూలు పనోళ్ళమైనా ఎవరిని ఎవరు ఎక్కిరించుకోకూడదు. నీకుంది నువ్వు తింటావు, నాకు లేదు నేను ఇంతే తింటాను, నువ్వు అందంగా ఉన్నావు నా అందం ఇంతే, నువ్వు ఆ చీర కట్టింది బాగాలేదు, ఇలా ఉన్నారు ఇలా బాగాలేదు, ఎప్పుడు కూడా మనం ఏం చేశారు నా బొంద ఇంక ఇవే ఉంటాయి అన్నమాట. ఎవరికి స్తోమతకి తగ్గట్టు ఎవరికి శక్తికి తగ్గట్టు వాళ్ళు ఉంటారండి. ఎవరిని ఎప్పుడు ఎక్కిరించకూడదు. ఎందుకంటే ఇప్పుడు తెల్లగా ఉన్నారనుకోండి, అబ్బా అమ్మాయి భలే తెల్లగా ఉంది అనుకుంటారు. నిజంగానే శారీస్ కోసం అక్క ఈ చీర నాకు బాగుంటుందా, నేను కొంచెం కలర్ తక్కువ అంటారు కదా, అప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. కానీ నలుపు తెలుపు కాదండి. నిజంగా చెప్పనా, వాళ్ళు కొన్నిసార్లు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉంటారు, నేను నవ్వితే బాగోకపోవచ్చు. వాళ్ళ మంచితనం మీద చాలా అందంగా కనిపించవచ్చు, నాకు ఆ మంచితనం లేకపోవచ్చు. వాళ్ళు ఏదైనా సేవ చేస్తున్నప్పుడు ఆ చీర కట్టుకున్నప్పుడు వాళ్ళు చాలా అందంగా ఉండొచ్చు, సో నాకు ఆ అందం ఉండకపోవచ్చు. సో ఏది లేదండి, ఎవ్రీ వన్ ఆర్ బ్యూటీ ఎట్ దేర్ ఓన్ ఆస్పెక్ట్స్ అనమాట. సో మనం రిచ్ పువర్ అని చెప్పి మనం అనుకుంటాం, కానీ రిచ్ లేదండి పువర్ లేదండి. హూ ఇస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ మనం ఎక్కిరిస్తాం కదా, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు లేనోళ్ళు, వాళ్ళు నల్లగున్నారు, వాళ్ళ బొంద వాళ్ళకి ఏం, అట్లా కాదు. ప్రతి వాళ్ళు గొప్పోళ్ళేనండి ఇప్పుడు దునియాలో. నిజంగా ఇప్పుడు ఎవరు తోపులు లేరనమాట, అందరూ గొప్ప వాళ్లే, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. సో ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కిరించుకోవద్దండి. నిజంగానే ఇది నిజంగానే తెలిసి తెలియక మనం చేసే పాపం అనమాట. ఎప్పుడు ఎవరిని ఎక్కిరించొద్దు. ఏదో హత్యలు చేస్తేనో దోపిడీలు చేస్తేనో పాపం అనుకుంటాం, కానీ ఇంకొకరిని తక్కువ చేయటం కూడా చాలా చాలా తప్పు. అది తెలియకుండా మనం నోటితోటి చేస్తున్న పాపకర్మ అన్నమాట. ఎప్పుడు ఎవరిని ఎక్కిరించొద్దు. హోప్ యూ లైక్ ది స్టోరీ అండి. బాయ్.